హైదరాబాద్ లాంటి నగరంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తే తప్ప కుటుంబం నడవని పరిస్థితి ఉంది. ఇవాళ దానికి తగ్గట్టుగా పే స్కూల్స్ వచ్చినాయి. భార్య ఒక కాడ ఉద్యోగం చేస్తారు, భర్త ఒక కాడ ఉద్యోగం చేస్తారు. వెనుకట్లాగా పేరెంట్స్ ఇళ్ళ దగ్గర లేని పరిస్థితులలో ఇవాళ ఈ పిల్లలకి వాళ్ళు ఉద్యోగం పోయి వచ్చేంత వరకు వాళ్ళ కేర్ టేకర్గా వాళ్ళకు విద్యాపరంగా కానీ చిన్న పిల్లలప్పుడు పేరెంట్స్ ఏవైతే నేర్పన్నో అలాంటి దాన్ని ఫుల్ఫిల్ చేసే కోసం ఇవాళ ఈ పే స్కూల్స్ వచ్చినాయి. ఈ పే స్కూల్స్ ప్రభుత్వపరమైన ప్రైవేట్ ఉద్యోగులే కాకుండా చిన్న పనులు చేసే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కానీ, లేకపోతే పనులు అమ్ముకునే వాళ్ళు కానీ, ఇళ్ళల్లో పనిచేసే వాళ్ళు కానీ, భర్త ఆటో నడపబోతాడు, భార్యనేమో ఇళ్ళల్లో పని చేయడానికి పోతాడు, అలాంటి పిల్లలకు కూడా దీంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనేది తేడా లేకుండా తప్పకుండా కుటుంబంలో ఇద్దరు పనిచేసే కాడ పిల్లలకి ఇలాంటి సంరక్షణ కేంద్రాలు చాలా వస్తూ ఉన్నాయి. దాని పేరు పే స్కూల్స్గా పెట్టుకొని నడుపుకుంటా. ఇవాళ ఇక్కడ మౌలాలి డివిజన్లో చందమామ పేరిట ఇక్కడ ఏ పే స్కూల్ అయితే ఓపెన్ అయిందో ఇది గొప్పగా అభివృద్ధి జరగాలని, పిల్లలకి మంచి విద్యా బుద్ధులు అందించడంలో, వాళ్ళ సంస్కారవంతమైనటువంటి పిల్లలుగా తీర్చిదిద్దడంలో దోహదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వాళ్ళ శుభాకాంక్షలు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మీ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు చందమామ ప్లే స్కూల్ని ఇనాగ్రేషన్ చేశాము. శ్రీ ఈటెల రాజేంద్ర గారు వచ్చారు, మన ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రసాద్ గారు, మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రసాద్ గారు, ప్రభాకర్ గారు, అలాగే చాలామంది మన ఇక్కడ లోకల్గా ఉన్న బీజేపీ లీడర్స్ కానివ్వండి, వాళ్ళందరూ మనకి సపోర్ట్ చేసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఎవరిపైన పేరైనా మర్చిపోతే సారీ. అయితే ఈ చందమామ ప్లే స్కూల్ అన్నది కేవలం ఒక మన ఈటెల రాజేంద్ర గారు చెప్పినట్టు ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తేనే ఇల్లు నడుస్తున్న పరిస్థితుల్లో ఉంది కనుక పిల్లల్ని చూసుకోవడానికి ఇంటి దగ్గర ఎవరు ఉండట్లేదు. సో వాళ్ళకి ఒక అట్మాస్ఫియర్ ఎట్లా అంటే మన అమ్మమ్మలు తాతలు ఏ విధంగా చూసుకొని కథలు చెప్తూ మంచిగా వాళ్ళని పెంచేవాళ్ళు కనుక ఆ నాలెడ్జ్ని గెయిన్ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఎన్నో యాక్టివిటీస్ కూడా వాళ్ళు ఓన్గా నేర్చుకునేవాళ్ళు. అదేవిధంగా నేను ఈ చందమామ ప్లే స్కూల్ పెట్టాను. వాళ్ళకి సంస్కృతి ఎక్కువగా ఇప్పుడున్న పిల్లల్లోని స్క్రీన్ టైంని ఎక్కువగా వాళ్ళు చూస్తున్నారు. పిల్లలు ఎక్కువగా మొబైల్కి అడిక్ట్ అయిపోయారు. సో మనం ఏంటంటే అది అవాయిడ్ చేయించి పిల్లలు వాళ్ళంతట వాళ్ళుగా నేర్చుకునే విధంగా సంస్కృతి, ఇంకా వాళ్ళు సొంతంగా వాళ్ళంతట వాళ్ళుగా నేర్చుకునే విధంగా ఎడ్యుకేషన్ కరిక్యులంని డెవలప్మెంట్ చేసాం మేము. అలాగే డే కేర్లోని చాలా మనకి నైపుణ్యం కలిగినటువంటి ఆయమ్మల్ని టీచర్స్ని పెట్టాము. సో మనం చందమామ ప్లే స్కూల్ పెట్టింది ఎందుకంటే పిల్లలకి స్క్రీన్ టైంని అవాయిడ్ చేసి పిల్లలు ఫ్యామిలీతో గడిచి మనకి రిలేషన్స్ వాల్యూస్ ఇప్పుడు తగ్గిపోయినాయి కనుక రిలేషన్స్ వాల్యూని పెంచుకుంటూ పిల్లలు మరింతగా బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చందమామ ప్లే స్కూల్స్ని స్థాపించాము. ఇది హెడ్ ఆఫీస్. ఇంకా 10 బ్రాంచులు దీని తర్వాత ఓపెన్ అయితే ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ. పిల్లలు ప్రస్తుతం అయితే 15 మెంబర్స్. న్యూ బ్రాంచ్ ఇప్పుడు కొత్తగా కనుక ఒక 20 వరకు ఉన్నారనమాట. 100 వరకు కెపాసిటీ ఇక్కడ 100 వరకు జాయిన్ కెపాసిటీ. ఫీజెస్ అన్నవి ఇంకా మేము ఈ రోజే అన్నది రీజనబుల్ గానే ఉంటుంది. మనము అంటే మిడిల్ క్లాస్ కి తగ్గట్టుగానే మనం ఫీజు తీసుకుంటాము. ఇంకా దాని గురించి అయితే మనం తర్వాత నిద్రపోయే విషయంలో కావచ్చు, లేకపోతే వాళ్ళకి తెలిసే కదా మేడం. అవును, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు మనకి 1.5 నుంచి డే కేర్ ఉందండి, అవైలబిలిటీ ఉంది. 1.5 నుంచి ఉంది. ఫుడ్ వాళ్ళే క్యారీ చేసుకోవాలి. ఫుడ్ వాళ్ళే క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి హోమ్ ఫుడ్ ఏదైతే ఉందో అదే అలవాటు ఉంటుంది పిల్లలకి. ఇప్పుడు మనం ఒకటి ప్రొవైడ్ చేసి తర్వాత వాళ్ళకి అది సెట్ కాకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకని పేరెంట్స్ ఏదైతే మాకు సజెస్ట్ చేస్తారో ఆ ఫుడ్డే మనం ప్రొవైడ్ చేస్తాం. అంటే డిపెండ్ ఆన్ పేరెంట్స్. వాళ్ళకి కుదరకపోతే మనం ఒకవేళ మనల్ని ప్రొవైడ్ చేయమంటే దాన్ని బట్టి మనం పేరెంట్స్తో మాట్లాడుకుంటాం. Good afternoon to all the media members. Thank you so much for coming to our beautiful school, Chandamama, the play school inauguration. Kochinanduku chala thank you.
అండ్ ఈ స్కూల్ పెట్టడానికి ఆల్రెడీ మేడం చెప్పారు లైక్ ఏంటి ఏమున్నాయి వాల్యూస్ మోరల్ వాల్యూస్ ఈ కాలంలో పిల్లలకి దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ మోడర్నైజ్ చేసేసారు ఎడ్యుకేషన్ని అండ్ అంటే ఏఐ రోబోట్ వచ్చేసరికి అండ్ మళ్ళీ స్క్రీన్ టైం చాలా ఎక్కువ అయిపోయింది వాళ్ళు ఏడ్చేసరికి పెట్టేది మెయిన్ కోకోమెలన్ పెడతారు టీవీ పెడతారు బట్ ద మెయిన్ థింగ్ ఇస్ వాళ్ళకి స్టోరీస్ చెప్పడం కానీ అండ్ గేమ్స్ ఆడిపించడం కానీ ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ మెంటల్ హెల్త్ యాక్టివిటీస్ ఉంటే దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వాళ్ళు ఎదుగుదలకు కూడా చాలా ఉపయోగపడుతుంది అండ్ అలా అని అనుకున్నాము అండ్ ఆల్సో యోగా క్లాసెస్ విల్ బీ ఆల్సో హెల్డ్ ఓవర్ హియర్ mostly we are focusing on physical health and also mental health of the child so that they'll grow better and stronger and we are totally into the tradition to bring back the cultural roots and Chandamama anedi pere kaadu even the tradition the culture that we are bringing from the Indian roots that we are doing it right now and thank you so much. Timing is morning 8 o'clock to evening 5 ఉండొచ్చు అండ్ ఆఫ్టర్ స్కూల్ కేర్ కూడా ఉంది ఆఫ్టర్ స్కూల్ కేర్ కూడా మేము దగ్గరుండి చూసుకుంటాము అండ్ డే కేర్ కూడా ఉంది సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీథింగ్ వీల్ బీ హియర్ సీసీటీవీ సర్వేలెన్స్ ఇస్ దేర్ అండ్ ఇట్స్ అ సేఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫర్ యూ అండ్ మీకు పేరెంట్స్కి ఎప్పటికప్పుడు అప్డేట్స్ విల్ బీ గివింగ్ there is everything is clear and parents ki child ki the school aim addu radu and like if they want to know anything the child did she eat did he eat or did they play well we'll be updating everything and please do follow us on social media also we'll be having a social media account created today which is Chandamama the play school so please do follow us and nenu Srijana Sharin in charge of the school. So please do visit us. Admissions are open and please do contact us on 851-980-1234 and 8686-822-576. So Priya madam untaru and also I'll be here. So we'll be taking care of everything and any further queries you can ask us and we will let you know. Transport unna? Yeah, transport facility we are bringing it right now actually and pickup and drop services will be available. అండ్ ఏ పరిధి నుంచి మీరు అంటే ఎంత స్పేస్ అంటే ఇక్కడ మౌలాల నుంచి ఇక్కడ మల్లాపూర్ నుంచి వాళ్ళకైనా ఇక్కడ లోకల్ 4 to 5 kilometer radius లో I think we will be having the vehicle facility transport facility and ఇంకా any queries and thank you so much thank you